అందరికీ నమస్కారం. ముందుగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లో మరి గతంలో జీపీఎస్ అనే ఒక తలతిక్క పెన్షన్ స్కీమ్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి మరి ఆయన ఎప్పుడో మరి దాని మీద మరి గెజెట్ పబ్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది, ఒక జీవో ఇచ్చి. మరి ఆ సంగతి మరి లేటుగా అధికారులు బయటికి తీస్తే మరి నిన్న మరి కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా తమ నిరసనని వెలిబుచ్చారు. నేను అప్పుడే అనుకున్నా, ఇదేదో పాతదాన్ని చూసి మరి వెలుగులోకి వస్తే కంగారు పడుతున్నారు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే న్యాయం చేస్తారు అని. మరి అదేవిధంగా ఈరోజు మరి ఎంతోమంది ఉద్యోగస్తుల్ని సిపిఎస్ రద్దు చేస్తాను అని, వారం రోజుల్లోనే రద్దు చేస్తానని ఆయన రావటం జరిగింది. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈలోపు ఈయన ఏమాత్రం గ్యారంటీ లేని ఒక పెన్షన్ స్కీమ్ని జీపీఎస్ పేరుతో, జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్, బట్ దానికి ఏమాత్రం గ్యారంటీ లేదు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ద టైటిల్. అలాంటి టైటిల్ పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో, అఫ్కోర్స్ ప్రిడామినెంట్లీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్ స్థానంలో ఓపీఎస్నే తీసుకురావడం జరిగింది. సరే, ఇప్పుడు జీపీఎస్ని అయితే మరి తాత్కాలికంగా పక్కన పెట్టి దాని మీద అధ్యయనం చేస్తారు అని అనడం జరిగింది. డెఫినెట్గా సిపిఎస్ కన్నా మంచి పథకంతోనే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆశాభావం అలాంటి నాయకులకి ఉంది. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా ఆ ఆశాభావం ఉంది. ఎందుకంటే మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలన్నీ విశ్వసించడం జరిగింది. స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ జీపీఎస్ని మేము రద్దు చేస్తామని అనకపోయినప్పటికీ కూడా మరి ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఆర్డర్ రూపంలో బయటకు వచ్చింది అంటే మరి దాని మీద పూర్తిగా అధ్యయనం చేద్దాం అని దాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి త్వరలో న్యాయం చేసే దిశగా ముందుకెళ్ళాలి అని ఆయన అనుకోవటం అత్యంత ముదావహం. తప్పకుండా ఈ విషయంలో అన్నా క్యాంటీన్లు మరి ఎంతోమంది విదేశాల్లో ఉంటారు. ఆ తెనాలి తాలూకా వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఒంగోలు తాలూకా వాళ్ళు, నేను డాలస్ వెళ్తే అక్కడ అంతా ఒంగోలు వాళ్ళే ఉన్నారు. ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ఆర్ ఇంకెక్కడైనా హెడ్ క్వార్టర్స్లో ఆ లోకల్స్ ఒక్కొక్క రోజు ఆ స్లాట్ వాళ్ళే బుక్ చేసుకుంటారు. సో ప్రభుత్వం
ఒక మంచి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే ఈ అన్నా క్యాంటీన్ లాగా దాతలు ఉన్నారు. ఆ ఊరిలో విదేశాల్లో ఉన్నవారు కానీ స్వదేశంలో ఉన్నవారు కానీ స్థితిమంతులు ఒక పూట భోజనం పెడతానికి ఎంతోమంది ముందుకు వస్తారు. ఆ రకంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఆ దాత పేరు అక్కడ ఉండేలాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు సో అండ్ సో ఆ పేరు అక్కడ ఉందనుకోండి, ఆ భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని వారు ఇచ్చే ఆశీర్వాదం ఆ పర్టికులర్ అన్నదాతకి 1000 ఏనుగుల మానసిక తృప్తిని బలాన్ని ఇస్తుంది. సో ప్రతి వాళ్ళు ఒక మంచి పని చేసినప్పుడు గుర్తింపు కోరుకుంటారు, అందులో తప్పులేదు. మరి అలాంటి గుర్తింపు ఇస్తూనే మరి నేను నా నియోజకవర్గంలో మరి ఎన్నో ప్రజా ప్రయోజకర కార్యక్రమాలను నేను స్టార్ట్ చేశాను. చక్కటి రెస్పాన్స్ వస్తుంది. అలా ఈ అన్నా క్యాంటీన్ ఇలా కూడా we will do the publicity for the real kind-hearted people to come out. సో ఈ కార్యక్రమం నా దృష్టిలో ప్రభుత్వానికి అతి తక్కువ బడ్జెట్తో, ఎందుకంటే మన సంస్కృతి మన సాంప్రదాయంలోనే పేదవారికి అన్నం, మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా భోజనం పెట్టకుండా పంపకూడదు, అది పాపం అని చెప్పి కూడా అది మన మతం అనుకోండి, లేదంటే ఒక బాధ్యత అనుకోండి. ఈవెన్ ఇస్లాం ఆల్సో సేస్ ద సేమ్ థింగ్. అదే సిక్కిజంలో తీసుకుంటే ప్రతి గురుద్వారాలో వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. అది ఆ మతంలో ఉన్న గొప్పతనం. సో ఆకలితో ఉన్నవాడికి నువ్వు చేతనంత సహాయం చెయ్యి అనేది మన మతం, అది మన అభిమతం కావాలి. ఇవాళ ఆ 15వ తారీఖు వాళ్ళు ప్రారంభించే స్కీమ్కి మరి వాళ్ళు సముచిత ప్రాధాన్యం కలిగించి ఒక సిస్టమేటిక్గా వాళ్ళ ఫోటోతో సహా అక్కడ ఒక చిన్న టీవీ పెడదాం, అన్నా క్యాంటీన్లో ఓ టీవీ పెడదాం. ఈరోజు దాత సో అండ్ సో వాళ్ళ ఫోటో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ భోజనం చేసిన వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. అది ఎన్నో రెట్ల స్వాంతన వాళ్ళకి చేకూరుస్తుంది. ఇప్పుడు తిరుపతికి అన్నదానం ప్రతిరోజు అందరూ ఎవరొకరు దానం చేస్తున్నారు. సేమ్ అలాగే నీ ఊర్లో నువ్వు చేస్తావు. సో ఈ స్కీమ్ ఈ రకంగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కాన్సెప్టే ప్రజలే ముందుకు రావాలనేది. మరి ఆయన ఈ ఆలోచనతో అక్కడ ఒక స్క్రీన్ పెట్టి, ఆ స్క్రీన్ కూడా ఎవరొకరు ఇస్తారు, ఆ స్క్రీన్ పెట్టి ఇలాంటి ఈ మంచి కార్యక్రమం చేయాలని నందమూరి తారక రామారావు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోవటానికి మరి తిరిగి గత ప్రభుత్వం కుట్ర చేసినప్పటికీ కూడా వచ్చిన వెంటనే మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఆ పెన్షన్ స్కీమ్ కూడా ఆయన పేరు మీద పెట్టారు. ఎన్టీఆర్ వృద్ధాప్య పింఛను, అలాగే అన్నా క్యాంటీన్ అని ఈ కార్యక్రమం కూడా ఆ పెద్ద ఆయన పేరు మీద రీస్టార్ట్ చేయటం ఎంతో 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 ఆనందకరం. మరొక్కసారి మరి ఇన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నా కేసు విషయం, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనం భీమవరంలో మాట్లాడుకుంటాం, ఇదే మొదటిసారి. మరి ఆ కేసులో కూడా మరి మనం చూస్తున్నాం, మరి తెలంగాణలో ఇలాగే మరి రాజకీయాల్లోకి వచ్చి మరి చాలా తీవ్రంగా భంగపడ్డ ఒక అధికారి, వారి నామధేయం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్పి అంటారట ఆయన్ని. మరి ఆయన మరి గతంలో మొన్న
ఈ సునీల్ కుమార్ గారి మీద నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 3 ఏళ్ళ తర్వాత ఒక అధికారి మీద కేసు పెడతారా, ఇలా అయితే అసలు అధికారులు పనిచేయగలరా అంటే మరి ఏమి ఏదో పనులు చేసినా మరి మీ కులానికి చెందిన వారైతే ఒక రూలు, ఇంకొక కులం చెందిన వారైతే ఒక రూలా? సరే, ఏదో మీ బాధ ఏదో మీరు పడ్డారు, మీ మద్దతు మీరు తెలిపారు. అతను ఒక గమ్మత్తైన కామెంట్ కొట్టాడు. అసలు ఇటువంటి వాడు దిస్ గై హౌ వి గాట్ ఎలక్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఐ డోంట్ నో అని కూడా పెట్టడం జరిగింది. అందరూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక అద్భుతమైన రికార్డు ఉంది. సరే, అక్కడ ఎవరో మన పరిటాల రవి మరి మంచి నాయకుడు, రాయలసీమలో ఎంతోమందిని తప్పు చేసిన వాళ్ళు ఆయన పేరు చెప్తే గడగడలాడేవారు. మరి అటువంటి నాయకుడిని మరి కిరాయి గుండాలు వచ్చి చంపేసినప్పుడు అక్కడ ఎస్పీగా పనిచేసిన మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సో చాలా విధి నిర్వహణలో చాలా సూటిగా ఉంటారు. అలా చంపాలనుకున్న వాళ్ళు చంపనిస్తారని ఒక పేరు కూడా అప్పుడు వచ్చింది. సరే, ఈయన చేసిన కామెంట్ ఏంటి, ఎలా నెగ్గాడు అని నాకు తెలిసి ఆయన రికార్డు ఎవరో బ్రేక్ చేయలేరు. కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 సార్లు ఓడిపోయాడు ఆయన. 2 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా బీఎస్పీ పార్టీ నుంచి, మరొకసారి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆయన ఓడిపోవటం జరిగింది. సో కాబట్టి మరి ఆయన ఎక్కువ ఊహించుకుని అంత తుక్కుగా ఓడిపోయినప్పుడు నేను ఇంత మెజార్టీతో ఎమ్మెల్యేగా మరి 56,777 ఓట్లతో మెజార్టీతో గెలిచినందుకు సుమారు 64% ఓట్లు వచ్చినాయి నాకు. సో ఆ మాత్రం షాక్ తగలటం కామనే. కానీ కొంచెం భాష దిస్ గై అని ఇలాంటివి నేను పాస్ అయ్యాడు అనుకుంటున్నాను. నేను ఐపీఎస్ ఆయనే రాసుంటాడు కదా. మరి ఇలాంటి మాటలు, ఇలాంటి లేఖిగా మాట్లాడటం మరి ఆయన బాధకి ఆక్రోశానికి కారణం. నేను పార్లమెంట్లో మరి ఒక సర్వీస్లో ఉన్న అధికారి ఇలా చేపెట్టి మరి నేను ఈ దేవుళ్ళని నమ్మను, ఆ దేవుళ్ళని నమ్మకూడదు అని చెప్పి మతం గురించి మాట్లాడటం సర్వీస్లో ఉన్నప్పుడు. సరే, రోడ్ సైడర్ ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ వాక్ స్వాతంత్రం మనకు రాజ్యాంగంలో ఉన్నవి అన్నీ కూడా అధికారులకు ఇవ్వాల. సర్వీస్లో ఉన్న వాళ్ళకి సర్వీస్ రూల్స్ అని ఉంటాయి. సాధారణ పౌరులకి హక్కులు ఉంటాయి. అది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 22, 24 దాకా కూడా పొందుపరుచున్నాయి. సో వీళ్ళకి అధికారులకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్ళు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మరి హాస్టల్స్లో కూడా మరి కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అని నేను పార్లమెంట్లో, అది ఓపెన్ రికార్డ్, పార్లమెంట్లో కొడితే వస్తుంది. మరి ఆ తర్వాత ఆయన్ని వివరాలు అడగటం, మరి వారు ఎందుకు ఈ వివరాలన్నీ ఇవ్వటం అంత నేకెడ్గా వీడియోలో దొరికేసిన తర్వాత అనుకున్నారో ఏమో నాకు తెలియదు. ఆయన ఫీల్డ్ మార్చేయని చెప్పి రాజకీయాల్లోకి రావటం జరిగింది. సరే, ప్రజలు తీవ్రమైన భంగపాటిస్తే ఆయన ఇప్పుడు ఈయనకు మద్దతుగా పివి సునీల్ కుమార్ గారికి మద్దతుగా తయారయ్యారు. సరే, కులాన్ని అడ్డు పెట్టుకుని ఇటువంటి వికృతి చేష్టలు చేయటం మంచి పద్ధతి కాదు. అందరూ ఒక సునీల్ కుమార్ గారు తప్ప ఆయన కులానికి మేమందరం కూడా, ప్రజలందరూ కూడా ఎంతో గౌరవం ఇస్తారు. వారే మరి డాక్టర్ సుధాకర్ గారు మరణించినప్పుడు గట్టిగా మాట్లాడింది నేను, అంటే ఎందరో మాట్లాడారు, నేను ఒకరిని. అలాగే మరి సుబ్రహ్మణ్యాన్ని పార్సల్ చేసినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడిన కొద్ది మందిలోనూ ఎక్కువ మందిలోనూ నేను ఒకరిని. ఏమి జరిగినా, ఎప్పుడు దళితుల మీద దాడులు జరిగినా
ఖండించిన వాడిని నేను. ఏమాత్రం మాట్లాడని వ్యక్తి పివి సునీల్ కుమార్. ఆయన ఇప్పుడు పెద్ద మెసెంజర్ అయిపోయాడు. నేనేదో పెద్ద విలన్ లాగా నన్ను చిత్రీకరిస్తున్నారు. మరి అతను కూడా పేపర్లు సబ్మిట్ చేశాడు అని చెప్పి, అంటే బీఆర్ఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాడు. మరి వాళ్ళు ఏదో కుంభకోణం 700 కోట్లు అని వచ్చింది పేపర్లో. మరి ఇక నుంచి అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా కూడా తెలియజేస్తా. బట్ ముందుగా మీడియాకు కూడా చెప్తున్నా, ఒకవేళ పివి సునీల్ కుమార్ వీఆర్ఎస్కి అప్లై చేసుకున్న మాట నిజమైతే దయచేసి వెంటనే యాక్సెప్ట్ చేయకండి. అట్ ద ఎంక్వైరీ ఇన్ మై అటెంప్ట్ టు మర్డర్ కేస్ గెట్ సార్టెడ్ అవుట్. వదిలేస్తే అతను తప్పించుకుని పోతాడు. అతని పాస్పోర్ట్ 3 నెలలకు ఒకసారి కొందరు ప్రముఖుల సహకారంతో అతని పాస్పోర్ట్ మీరు చూడండి. గత 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. ఒక జీతం మీద బ్రతికే అధికారి, ఒక సిన్సియర్ అధికారి 5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు అమెరికా వెళ్ళాడో చూడండి. కేవలం టిక్కెట్కి ఎంత అవుతుందో చూడండి. నాకు తెలిసి అతని జీతం అతని టిక్కెట్లకు కూడా సరిపోకూడదు, అతను నిజాయితీ గల అధికారి అయ్యుంటే. సో ఇటువంటి వారిని మరి వెంటనే రాజీనామా యాక్సెప్ట్ చేయకూడదు. సరే, ఆయన పెట్టిన ట్వీట్లకే ఆయన్ని సస్పెండ్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సస్పెండ్ చేస్తుందో నాకైతే తెలియదు. కానీ మధ్యలో వాళ్ళు మాట్లాడిన చెత్తకి నేను క్లారిఫికేషన్స్ చాలా ఛానల్స్లో ఇచ్చా. ఒక కొత్త విషయం ఇప్పుడు మీడియా ద్వారా నేను తెలియజేస్తా. రే బాబు కొంచెం ఫోకస్ చేయి, అంత క్లియర్గా కనపడకపోవచ్చు. ఇప్పుడు నేను చూపెట్టబోయేది వివేక్ యాదవ్ అని ఒక గుంటూరు జిల్లా, నన్ను కొట్టిన రోజు నా పుట్టినరోజు. అక్కడ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు ఈయన వివేక్ యాదవ్. 14/5/2021 ఆ రోజు ఆయన ఒక నోట్ ఇచ్చాడు, సర్క్యులర్. ఏమిటి అంటే, ముందు చదువుతా తర్వాత చూపిస్తా. సబ్జెక్ట్: లా అండ్ ఆర్డర్, గుంటూరు డిస్ట్రిక్ట్. డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, జీజీహెచ్. డైరెక్టెడ్ టు అవైలబుల్ టు బి కాదు, బి ఎత్తేశారు. డైరెక్టెడ్ టు అవైలబుల్ at GGH at any time for treatment of emergency - orders issued. Reference arised అంటే అవసరమైంది అని పెట్టాడు తప్ప ఎవడు చెప్పాడో అక్కడ చెప్పలా. ఇప్పుడు విచారణలో వివేక్ బాబు నువ్వు పెట్టిన రిఫరెన్స్లో రిఫరెన్స్ ఎవరిదమ్మా, రిఫరెన్స్ ఏమిటమ్మా అని అడగాలి. తర్వాత ఆయన ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, under some circumstances of the emergency, it is hereby directed the superintendent of the government general hospital, Guntur, to keep available Dr. Srikanth, cardiologist, and his team, GGH, Guntur, at any time for treatment of emergency. ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ట్రీట్ చేయటం కోసం ఆ శ్రీకాంత్ అనే కార్డియాలజిస్టు అతని టీము రెడీగా ఉండవలను అని చెప్పి ఆ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ గారికి, శ్రీకాంత్ పేరు రాశారు కానీ ప్రభావతి పేరు రాయాల, సూపరింటెండెంట్ అన్నారు. అది హెడ్ ఆఫ్ కార్డియాలజీ అని రాయొచ్చు. వై డిడ్ దే స్పెసిఫికలీ సే ఓన్లీ శ్రీకాంత్? అంటే శ్రీకాంత్ అక్కడ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? అక్కడ శ్రీకాంత్ అనే డాక్టర్ ఉన్నాడని కలెక్టర్కి ఎవరు చెప్పాడు? పాయింట్స్ టు బి నోటెడ్. ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జీజీహెచ్ ఆల్సో డైరెక్టెడ్ టు అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ రెస్పాన్స్ టు ది వెనెవర్ కాల్ కమ్స్. చెత్త ఇంగ్లీష్ ఇది. కలెక్టర్ చెప్పుకున్నాడు, ఎవడో కింద రాశాడు, ఆయన సంతకం పెట్టాడు, బర్ర గీకాడు. The superintendent of GGH also directed to available in mobile and response to the whenever call comes without any due delay to the callers.
ఇదొక బట్లర్ ఇంగ్లీష్ రాశారు, సరే రాస్తే రాశారు. దీని సారాంశం, ఆ రోజు నన్ను కొట్టిన రోజు అరెస్ట్ చేసింది అరౌండ్ 4:30కి, అలాగే నన్ను అరెస్ట్ చేశారు. ఇది టైం లేదు దీని మీద, బట్ మెయిలే ఇచ్చి ఉంటారు, అవన్నీ ఎంక్వైరీలో దొరుకుతాయి. ప్రజలకు తెలియాలి ఇది ఎంత కుట్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయులు, సునీల్ కుమార్, ప్రభావతి, విజయ్ పాల్, వీళ్ళు కుట్ర చేశారు అంటానికి నిదర్శనం 14వ తారీఖు. ఇది నా అరెస్ట్ 4:30కి అయిందనుకోండి. 4:30 ముందు ఇచ్చుంటే ఇది ముందే వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేయడానికి చేసుకున్న కుట్ర అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో 120B అప్లైస్. లేదు 4:30 తర్వాతే, నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చారనుకోండి, నా అరెస్ట్ తర్వాతే ఇది ఇచ్చుంటే నా పేరు రాయాలి ఇక్కడ. అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ వ్యూ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ సో అండ్ సో యాజ్ హీ బీయింగ్ హార్ట్ పేషెంట్. అప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో నాకు తెలియదు, ముందే ఊహించుకుని ఉంటే వీళ్ళందరినీ రెడీ చేయమని చెప్పాలి. నా పేరు రాయాలి. నా పేరు రాయలేదు, ఇది రాశారు అంటే దీని భావమేమి తిరుమలేసా అంటే, చెప్పాను కదా నేను, ఈ లెటర్ నా చేతికి రాకముందే లక్కీగా ఈ లెటర్ వచ్చింది నా చేతికి. ఎవడు కాదని లేడు, అక్కడ ఉంటుంది సర్క్యులర్, కలెక్టర్ ఆఫీస్గా ఉంటుంది. ఎప్పుడు నన్ను కొట్టారో తీవ్రంగా, నా గుండెల మీద కూర్చొని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చొని ఆ అదురుకి నేను ఖచ్చితంగా, ఏమో నేను కాబట్టి బతికాను కానీ ఖచ్చితంగా పోవలసిన వాడిని. 4 నెలల, ఇప్పుడు ఒక బాలింతలాగా 6 నెలల బాలింత, 4 నెలల బాలింత అంటారు కదా డెలివరీ అయ్యాక, అదే గుండె సర్జరీ అయిన తర్వాత మరి గుండెల మీద కూర్చుంటూ ఉంటే పుండు కూడా పూర్తిగా మానలా. ఆ పరిస్థితుల్లో మరి గుండెల మీద మంచం కోళ్ళు ఇరిగిపోయేలా కూర్చుంటే, నేను చనిపోతే వీళ్ళు ముందే కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని, నన్ను ఏదో హడావుడిగా అక్కడ తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండెపోటుకు లోనైన రఘురామకృష్ణరాజుని హుట్టిన తరలిస్తూ ఉంటానో, లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన విగత జీవుడయ్యాడు. అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసేవాడు, ముత్యాలముగ్గు సినిమాలో గోపాలరావు గారు. సరే బతికాం, బాగున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం. ఎవడు చెప్పాడు వివేక్ యాదవ్కి? అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు, చాలామందితో నేను మాట్లాడా. ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఇవ్వడు, సంబంధం లేదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ. ఒక కలెక్టర్ ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా, మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవడు డాక్టర్ కలెక్టర్కి ఎలా వెళ్తుందండి? సో ఎవరో చెప్పారు, ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు, నేను చస్తాననుకున్నారు, నేను చావలేదు, అది ఇప్పుడు అది చావుకు వచ్చింది. సరే, సో దీన్ని బట్టి కుట్ర అనేది ఏ స్థాయిలో జరిగిందో అర్థమైపోతుంది. అలాగే నిన్న కూడా నేను చూపెట్టలేదు కదా, జాగ్రత్తగా ఫోకస్ చేసుకోండి. ఆ కింద వివేక్ యాదవ్ సంతకం కూడా ఉంది.
ఓకే. సో మరి ఈ రకంగా నేను చెప్పా గుంటూరు మన సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా అది కూడా 2 ప్రింట్అవుట్లు తీసారో చెప్తా. అందులో మొన్న పెట్టాం కదా, ఒక 7 కాగితాలు సెపరేట్ చేశా, తక్కువ ప్రింట్అవుట్ తీశారు. సో అందులో చాలా స్పష్టంగా ఎకిమోసిస్ ఆన్ బోత్ ఫుట్ అని చాలా స్పష్టంగా రాశారు. నా కాలి వేలు, 2 బొటనేలు పక్క వేలు విరిగిపోయింది, 2 చోట్ల విరిగింది. సో అది ఎక్స్రేలో క్లియర్గా ఉంది. దానికి సపరేట్గా మొత్తం కట్టేయటం జరిగింది. వీళ్ళు కావాలని ఫ్రాడ్ రిపోర్ట్ ఇచ్చినట్టుగా క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. ముందే సునీల్ కుమార్ అతి తెలివితో ఏమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఈయనే కుట్టుకుని ఉండొచ్చు కదా అని ఆ తింగర సుధా, ఈ అమాయక సునీల్, అమాయకాన్ని ఎందుకంటానంటే అమాయకుడేం కాదు, బట్ పాపం డీజీపీ అయిపోవాలనే తొందరలో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనికిమాలిన పనులన్నీ చేసి చివరికి ఇలా అయిపోయాడు కాబట్టి అమాయకుడని అనాల్సి వస్తుంది. సో మరి ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఎకిమోసిస్ అంటే దాడి వలన, అంటే విత్ ఎక్స్టర్నల్ ప్రెషర్ వలన, ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ ప్రెషర్ వలన ఏర్పడిన గాయం వలన రక్తం గడ్డకట్టడాన్ని ఎకిమోసిస్ అంటారు. సో గూగుల్లో ఆ డెఫినేషను, అంటే వాళ్ళు డాక్టర్లు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందో ఆ టర్మ్ రాశారు. సో ఎకిమోసిస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది అది డాక్టర్లందరికీ తెలుసు. అది స్పష్టంగా వాళ్ళు రాశారు. ఆ బేసిస్లోనే నాకు బెయిల్ ఇవ్వటం జరిగింది. సుప్రీంకోర్టు తిరస్కరించింది అంటాడు. వీళ్ళు పిచ్చోళ్ళు బెయిల్ ఇచ్చారు కదా, అది చూసే బెయిల్ ఇచ్చారు. దాడి జరిగిందనే అంశాన్ని తోసిపుచ్చలేము కనుకే బెయిల్ ఇస్తున్నావు అని చెప్పి రాశారు. అందులో నాకు బెయిల్ ఆర్డర్లో స్పష్టంగా రాసి, మళ్ళీ నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, రిలీజ్ అయిన తర్వాత, డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్ అయిన తర్వాత 15 రోజుల్లో ఆ బెయిల్ బాండ్లు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నార్మల్గా బెయిల్ బాండ్లు ఇవ్వకుండా జైల్లోని బయట రానివ్వరు. నా విషయంలో సుప్రీంకోర్టు, వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి 15 రోజుల లోపు బెయిల్ బాండ్ 1 లక్ష రూపాయలకో 2 లక్షలకో సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పారు. మరి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు నేను కొట్టలేదు కొడితే పగిలిపోద్దని తెలిసి వీళ్ళకి, అందుకని కొట్టలేదని అబద్ధం ఆడి ఆ ప్రభావితిని కూడా ఆ రకంగా చేశారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. ఈ కారులో కొట్టుకుని ఉండొచ్చు కదా అన్న కొందరు ప్రబుద్ధుల అతి తెలివికి, వీళ్ళకి తెలియదు ఏంటంటే పిచ్చికొండలకి, ఆ కారులో ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, వాళ్ళే అని తీసుకెళ్లారు. కాదు, వాహనం నాది, వ్యక్తి ప్రభుత్వ వ్యక్తి. సో కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ కూడా, అంటే ఇదంతా ఏదో కొద్దిమంది జనాల్ని మభ్యపెట్టడం కోసం, తనకేదో జరిగిపోయింది, తన మీద నిబద్ధత కలిగిన అధికారిగా తను పనిచేస్తూ ఉంటే, ఏదో విజయనగరంలో ఒక 20 మంది రోడ్డు మీదకి వచ్చి ఏదో అడవాడు చేశారట మొన్న. ఇంకెక్కడో కూడా చేయించాలని చూశారు, మన ఊర్లో కూడా చేయాలని చూశారంట. ఈ సంగతి మాకు తెలిసిరా అబ్బాయి సర్దుకో అని చెప్పినట్టుగా తెలిసింది. దీన్ని ఆయన కులంలో నా మీద ఒక ద్వేషం వచ్చే విధంగా జనాల్ని సమకూర్చాలని చెప్పి పాపం చాలా ప్రయత్నం జరిగింది. కానీ ప్రజలు తెలివైన వాళ్ళు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవడు దుర్మార్గుడు, ఇంతమంది దళిత కులానికి సంబంధించిన వాళ్ళు
అన్యాయానికి గురైనప్పుడు ఏ రోజైనా ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ దళిత నాయకుడు నోరిప్పి మాట్లాడటం జరిగిందా? అధికారంలో ఎవరుంటే వాళ్ళకి కొమ్ము కాయటం, వాళ్ళు చేయమన్న అడ్డగోలు పనులన్నీ చేయటం తప్ప ఏనాడైనా నిజమైన దళితులకి, అన్యాయాల పాలైన దళితుడికి ఇతను న్యాయం చేశాడా? ఎంతసేపు రెచ్చగొట్టడం తప్ప. అన్యోన్యంగా ఊర్లో అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటే మానవాడు లెగ్గెట్టాడంటే అక్కడ గొడవలు మొదలెడతారు, ఏమని మొదలెడతారు అక్కడ. సో ఇవన్నిటిని కూడా నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అక్కడ కూడా చర్యలు ఉంటాయి. డెఫినెట్గా అతను చేసిన కామెంట్స్కి అతను సస్పెండ్ అయ్యి తీరాలి, అవుతాడని అనుకుంటున్నా. కానీ ఆ విఆర్ఎస్ అనేది అతనికి ఇవ్వకూడదు. త్వరితగతిన ఈ కేసు ఎలాగో తేలుతుంది, ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉన్నాయి. అందరి పాత్ర ఇందులో ఖచ్చితంగా బయటకు వస్తుంది. త్వరలో విచారణ మొదలవుతుంది. మరి అరెస్టులు అయితే చేయాలి. మరి అరెస్టులు చేయకుండా మరి చూద్దాం. మరి మనం ఏం మాట్లాడలేము దాని గురించి. అరెస్టులు అయితే చేయాలి. 307 ఉన్నప్పుడు పిన్నెలకు ఒక రూలు, సునీల్ కుమార్ కింద రామాంజనేయులకు ఒక రూలు ఉండకూడదు కదా. అన్నీ తీసుకురాలేదురా, ఇవ్వాల్సిందే వాళ్ళ. మరి పుట్టుమచ్చలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడున్నాయి, కావాల్సింది తప్పితే అన్నీ తెచ్చావు. వేరే రెండిట్లో ఉంటాం. నేను నా ఫోన్ ఒకటి చూపెట్టాలి. ఒక్క నిమిషం చేసి ముందు చదివి వినిపిస్తా. ఒక్క నిమిషం. ఎక్కిమోసిస్ అంటే ఇదిగో జాగ్రత్తగా ఫోకస్ చేయి. ఎక్కిమోసిస్ దీన్నే ఫోకస్ చేయాలి. Ecchymosis, a small bruise caused by blood leaking from broken blood vessels into the tissues of the skin or mucous membranes. So దీన్ని మజిల్ కన్ఫ్యూజన్ అంటారు. CONTUSION. A muscle contusion is a muscle bruise. It happens from a direct blunt blow to your muscle. నీ కండరాన్ని కొడితే బ్లంట్ బ్లో టు యువర్ మజిల్. నీ కండరాన్ని నువ్వు కొట్టావనుకో, లేకపోతే ఒకసారి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళని ఇలా పిసుతారు, పిసితే అక్కడ నీకు బ్లడ్ క్లాట్ అయిపోతుంది, బ్లూయిష్ కలర్లో వచ్చేస్తుంది. నా కాళ్ళు చూస్తే కూడా అయ్యే రంగులో మారిపోయినాయి, నల్ల స్ట్రీక్స్. ఇనిషియల్గా బ్లూయిష్, తర్వాత నలుపుగా మారిపోతుంది. సో క్లియర్గా ఇచ్చాడు. మజిల్ కన్ఫ్యూజన్ ఈజ్ ఎ మజిల్ బ్రూజ్. ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఎ డైరెక్ట్ బ్లంట్ బ్లో టు యువర్ మజిల్. అట్ హోమ్ కేర్ ఈజ్ యూజువల్లీ ఎనఫ్ టు ట్రీట్ మోస్ట్ మజిల్ బ్రూజెస్. అని చిన్న చిన్న అట్లా సరిపోతుంది. సివియర్ మజిల్ కన్ఫ్యూజన్స్ మే రిక్వైర్ మెడికల్ కేర్. You should also look out for signs of possible complications like rapid swelling and numbness in the affected area. తిమ్మిరెక్కిపోయేదంతా గట్టిగా కొట్టేస్తే ఏముంది, ఇంకా తిమ్మిరెక్కిపోతుంది కదా, నర్వ్ ఎండింగ్స్ అన్నీ పోతాయి, దాంతో తిమ్మిరెక్కిపోయి వాసిపోతుంది. సో అలాగే నా కాళ్ళ మీద ఎక్కిమోసిస్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళ డెఫినేషన్ మెడికల్ టర్మ్ వాడారు, దాని డెఫినేషన్ కూడా చూపిస్తున్నాను మీకు. ఒక బలమైన దెబ్బ తగిలితే
ఎక్స్టర్నల్ ఇంజురీ అని కన్ఫర్మ్ చేశారు వాళ్ళు మిలిటరీ హాస్పిటల్లో. సో అది ఇక్కడ మా ప్రభాత్ చూసినప్పుడు లేదు. అక్కడికి వెళ్తే ఎలా ఉంది మధ్యదారులు అంటానికి నీ పోలీసు వాడు ఉన్నారా అని చెప్తున్నా. వీళ్ళు దొంగ రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఎవరైతే జిల్లా మన 6th మేజిస్ట్రేట్ లేడీ మేజిస్ట్రేట్ ఉన్నారో గుంటూరులో నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా చూసి స్త్రీ కాబట్టి అని ఆవిడ షీ వాజ్ షార్ట్. నన్ను 2 హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఇప్పుడున్నట్టు నా పాదాలు ఉంటే 2 హాస్పిటల్కి వెళ్ళాలని అనరు కదా. సో అన్ని రకాల ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. నేను అక్కడ చచ్చిపోయిన దిలీప్ కుమార్ అని ఎయిడ్స్ వచ్చిపోయిన ఆ పనికి మాలినోడు నన్ను అక్కడ తీసుకెళ్ళి నన్ను చంపుతానని బెదిరించినాడు, అక్కడ చచ్చాడు, అది వేరే విషయం. అందరి పని అంతే అవుతుంది. ఒకడు చావు కోరుకున్నాడు చస్తాడు, ఎలా చేస్తాడో చూడాలి మనం. అక్కడికి వెళ్ళినప్పుడే ఫోటోలు కూడా విలేకరులు అందరూ తీయటం జరిగింది. అందులో చాలా క్లియర్గా కాలు వాచిపోయి దెబ్బలన్నీ ఉన్నాయి. సో అంచేత వీళ్ళు ఎన్ని కథలు చెప్పినా జ్ఞానశూన్య అవార్డుకి అన్ని అర్హతలో ఉన్న మా సుధా కానీ, పాత ఏజ్ దళిత ద్రోహి పివి సునీల్ కుమార్ గారు కానీ, మరి వీళ్ళందరూ ఎన్ని కహానీలు అతనికి అందరు ప్రవీణ్ కుమార్లు కలిసిన ప్రజలు ఎవరో అతనికి మద్దతు ఎవరో, నిజమైన దళితులు ఎవరో కూడా ఎటువంటి వారికి మద్దతు ఎవరో, ఏదో ట్రై చేసుకుంటాడు. కానీ నిజం ఎక్కడికి పోదు. ఈ నిజాన్ని ముందు ప్రజలందరికీ కూడా తెలియాలి, దళిత నాయకులకి మరీ స్పష్టంగా తెలియాలి. అతను దళిత వ్యతిరేకి, దయచేసి అతన్ని మీరెవరూ కూడా నమ్మటం అనవసరం అని చెప్తూ, సరే ఎవరైనా అతనికి మద్దతుగా మరి ఎక్కడైనా బుల్లి చిన్ని నిరసనలు తెలియజేస్తే ఓకే, అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. నేనెప్పుడు దళితవాదినే, ఏ కష్టం వచ్చినా కూడా ముందుండేవాడిని. మరి ఈ విషయంలో మీరు కూడా ఆ తమ్ముడు మహాసేన రాజేశ్వర్ కూడా మాట్లాడవచ్చు. రాజేష్కి కూడా అన్యాయం జరిగినప్పుడు ఈ సునీల్ కుమార్ ఎక్కడో శ్రీకాకుళం దాకా తీసుకెళ్ళి అతని అనుచరులను దారుణంగా హింసించినప్పుడు కూడా మరి నేను ఆ దెబ్బలు తిన్న వ్యక్తిని, రాజేష్ని, అందరినీ కూడా మరి నేను ఎన్నోసార్లు పరామర్శించడం కూడా జరిగింది. చాలామంది దళితులే అతని చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. చూద్దాం, నా కేసు త్వరితగతిన మరి ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నా. ఇక నా ప్రోగ్రెస్ రిపోర్టు అది కూడా మనం వారానికి ఒకసారి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనుకున్నా వచ్చింది కదా. అవన్నీ గుంటూరు, ఈ గుంటూరు తీసుకొచ్చారు. సరే అది ఇందులో లేదనమాట, నేను ఇందులోనే ఫోన్లోనే చూపెడుతున్నాను. సరే లేట్ అవుతుంది. ఇది మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్. బాగా ఫోకస్ చేయాలి, ఇలా కనపడదు కదా. ఫీడల్ ఎడిమా, ఎకిమోసిస్, ఇది జాగ్రత్తగా ఫోకస్ చేయాలి.
కనపడిందా క్లియర్గా? సో ecchymosis present over the dorsum of the forefoot, including the toes, and over the plantar aspect of the forefoot, and over the medial longitudinal arch. So almost కాలంతా కూడా లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ రెండిట్లకు కూడా అదే ఉంది. టెండర్నెస్ present over the medial malleolus, the sole of the foot, over the ఎక్యుమోటిక్ రీజియన్. ఎక్యుమోటిక్ రీజియన్ అంతా కూడా ఆ టెండర్నెస్ కూడా ఉంది అని, అంత రెండు కాళ్ళకి సేమ్ అదే. సో ఇది చాలా క్లియర్గా ఎక్స్రే బోత్ ఫీట్ నెంబర్ సో అండ్ డిస్ప్లేస్ ఫ్రాక్చర్ ఆఫ్ ద డిస్టల్ ఫాలంక్స్ ఆఫ్ ద సెకండ్ టో. నా రెండవ వేలుకి ఫ్రాక్చర్ ఉందనేది కూడా చాలా స్పష్టంగా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఒక కల్నల్ రేంజ్ ఆఫీసర్ల సమక్షంలో ఇప్పటి మెడ్రాస్ హైకోర్టు జడ్జి గారి సమక్షంలో, అప్పుడు రిజిస్ట్రార్ జనరల్ జస్టిస్ నాగార్జున గారి సమక్షంలో జరిగింది. గుంటూరులో జరిగింది. సమ్ క్రిమినల్స్ చేశారు. సో తప్పకుండా ఇన్ని ఎవిడెన్స్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. తప్పకుండా నేరస్తులకి శిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నా. సరే అయింది ఏదో అయింది, నాకేంటి కలిసి వచ్చేది, దెబ్బలు తినేశాడు కదా అని అనుకుని ఉంటే నేను మళ్ళీ దీనికి లీగల్గా కూడా చాలా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ ముక్కులు రోతగిల్ని ఇంకెవరన్నా తీసుకొస్తారు, నేను పెద్ద లారీలు తీసుకురావాలి. అయినప్పటికీ ఇంకెవడన్నా ఇలాంటి తప్పులు చేయాలి అంటే భయపడే ఒక స్థితిని తీసుకురావాలి. దానికి నాలాంటి వాడు ఎవడో ఒకడు ముందుకు రావాలి. రాజుగారే ముందుకు వచ్చి ధైర్యంగా చేయకపోతే ఇంకెవడు చేయగలడు అని ఎంతోమంది అనుకుంటున్నారు. సో కాబట్టి నాలాంటి సఫరర్స్ అందరికీ మరి ధైర్యంగా ఉంటే మనం అన్యాయానికి గురైన వాళ్ళం న్యాయం చేకూర్చుకోగలం అని చెప్పటం. అలాగే తప్పు చేయాలి అంటే ప్రభుత్వం చెప్పినా తప్పు చేయాలి అంటే ఒక రకమైన భయం ఈ అధికారులకు కూడా, ఈ పోలీస్ అధికారులకి అందరికీ కూడా రావాలి అనే ఒక దృక్పథంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రజల సంపూర్ణ సహకారాన్ని, అంటే మోరల్గా దోమల అంటే కిటికీలకి దోమతెరలో, ఎందుకంటే చూస్తున్నాం చికెన్ గుంజాలు ఎన్ని రకాల జబ్బులు విజృంభిస్తున్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దోమతెరలో బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఒకసారి మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఇవన్నీ మీరు చూడండి అని చెప్పి వారు నాకు సూచన కూడా చేశారు. నేను ఎప్పుడు కూడా నిజంగా నేను ఎప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూడాల. అది చూసిన తర్వాత నా కళ్ళెంట కన్నీళ్ళు సుడులు తిరిగాయి. ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా నా స్నేహితుల సహకారంతో ఆల్రెడీ ఒక 2 రోజుల్లో నిన్ననే చూడటం జరిగింది. మరి పనులు ప్రారంభించి ఎక్సలెంట్గా కాకపోయినా కనీస వసతులన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది బోర్డింగ్ స్కూల్స్లో ఎటువంటి ఫెసిలిటీ ఉంటుందో దానికి దగ్గరగా అప్గ్రేడ్ చేసే విధంగా నా నియోజకవర్గంలో నేను చర్యలు తీసుకుంటాను. అలాగే బడ్జెట్లో కూడా మరి గతంలో ఈ అమౌంట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చక్కగా ఉండేవి, కానీ ఈ అలాట్మెంట్లన్నీ డైవర్ట్ చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆ సోషల్ వెల్ఫేర్, మరి బీసీ వెల్ఫేర్ సవిత గారు, ఎస్సీ వెల్ఫేర్ సంజయ్ గారు, వీరికి కూడా నేను రేపు అసెంబ్లీ సమావేశాలు 22 నుంచి ఉన్నాయని ఇప్పుడు వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో వారితో కూడా చర్చించి అట్లీస్ట్ కొంత మినిమం బడ్జెట్ అనేది మరి కేటాయించి బేసిక్ మస్ట్ టు డూ ఎస్టిమేషన్లు ఇమ్మంటే ఇంకో బిల్డింగ్ కట్టాలి,
అని ఒక 500 కోట్లకి ఇచ్చేస్తారు. అలా కాదు, ఒక 20-25 కోట్లతో రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి మరి అక్కడ లోకల్లో దగ్గరుండి పని చేయించుకోగలిగితే బేసిక్ ఫెసిలిటీస్, ప్రొవైడ్ దెమ్ ఫ్యాన్, ప్రొవైడ్ దెమ్ కాట్, ప్రొవైడ్ దెమ్ గుడ్ బాత్రూమ్స్, ప్రొవైడ్ దెమ్ డైనింగ్ టేబుల్స్ టు ఈట్. నేల మీద కూర్చుని కాకుండా అదొక కమ్యూనిటీ హాల్ కింద ఉంటుంది. డైనింగ్ హాల్స్ ఉన్నాయి, అక్కడ ఫర్నిచర్లు లేవు సరిగ్గా. ఇటువంటి బేసిక్ నెసెసిటీస్ వోంట్ కాస్ట్ మచ్. మరి ఇవన్నీ కూడా మరి నా నియోజకవర్గంలో మేము చేసేస్తాం. మిగిలిన చోట్ల దాతలు ముందుకు రావాలి, నాయకులు దాతలు రమ్మంటే వస్తారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ బేసిక్ నెసెసిటీస్కి ఎక్కువ కాస్ట్ అక్కర్లేదు. డోంట్ గో బై ద ఎస్టిమేట్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. స్పెండ్ స్మాల్ అమౌంట్, అరౌండ్ 50-60 crores, 25 to 50 మధ్యన అవుతుంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు బేసిక్ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవుతాయి. సో అది కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఉండిలో ఒక మంచి పార్క్ ఉంది, ఆ పార్క్ని డెవలప్ చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తిగా వదిలేశారు. దాన్ని అంతా ఒకసారి అంతా క్లీన్ చేసి దాని ఎదురుగుండా ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి మరి నిన్న అక్కడ మీటింగ్ పెడితే ఆ ఊరు వాళ్ళే వచ్చి నేను షటిల్ కొట్టేస్తాను ఈ పార్కులో అన్నది ఒకళ్ళు, నేను వాకింగ్ ట్రాక్ వేస్తాను అన్నది ఒకళ్ళు, మొత్తం రంగులన్నీ నేను వేస్తానని ఇంకొకళ్ళు, ఆ ఫెన్సింగ్ అంతా కూడా పోతే వెనకాల కాలువ గట్టంతా ఆ ఫెన్సింగ్ అంతా సరి చేస్తానని ఒకళ్ళు. నేను చేసింది ఏమీ లేదు, క్లీన్ చేయించా, దాతలను పిలిచా, మీ పార్క్ మీరు బాగు చేసుకోండి అని కేవలం ఒక పిలిపిచ్చా. 1 లక్షలు అవుతుంది. ఒక బ్రహ్మాండమైన ఉద్యానవనాన్ని, పెరిగిన మొక్కలు ఉన్నాయి, ఒక బ్రహ్మాండమైన ఉద్యానవనం తయారవుతుంది. అది కూడా ఇంకా ఆకివీడులో కూడా ఎలాంటి పార్క్ స్థలాలు ఏమున్నాయి అవన్నీ కూడా ఈ పార్కులు ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం. అలాగే స్కూల్స్ విషయంలో అనుకున్నట్టు వర్షాలు గత 3-4 రోజులుగా భారీ వర్షాల్లో కొంత లాగ్ వచ్చింది. బట్ స్టిల్ వీ కెన్ కంప్లీట్. ఆగస్టు 15 కల్లా అన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్, చక్కని పర్యావరణం, కొన్ని స్కూల్స్లో మరి భవనాలు లీకులతో ఉన్న దగ్గర మరి ఆ పైన స్లాబ్ అంతా మార్చి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అన్నీ కూడా అనుకున్న సమయానికే ఎక్కడ వర్షాలున్నా ఏమున్నా తాతలు ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా లేట్ ఏమీ అయ్యే అవకాశాలు లేవు. ఆగస్టు 15కి ఈ రోజు వరకు వీఆర్ ఆన్ ట్రాక్. వారం రోజులు ముందే చేసే ప్రయత్నం చేస్తాం, ఆలస్యం అవ్వకుండా. మీరు కూడా అటు తిరిగినప్పుడు ఒక లుక్ వేయండి, ఎక్కడైనా ఇక్కడ డిలే అవుతుంది త్రిపురారు గారు మీరు ఒక కన్నేసి ఉంచండి అంటే మళ్ళీ స్పెసిఫిక్గా మీ సహకారం మటుకు చాలా అవసరం. అందుకనే నేను మీకు వారం వారం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేది. మేము టైంకి కంప్లీట్ చేయాలి అంటే మీ పాత్ర కూడా ఉందని చెప్తున్నాం. మీరు మమ్మల్ని అలర్ట్ చేయండి. ఇక్కడ లేట్ అవుతుంది, మీ ఆగస్టు 15 టార్గెట్ మిస్ అవుతారేమో అనుకుంటే మీరు నాకు చెప్పండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ.